హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇది వచ్చేసి మా విలేజ్లో అయితే సారీ సంబరాలు చేసాం కదా, ఈ ఇయర్తో థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిందండి. లాస్ట్ ఇయర్ అనమాట. ఇన్ కేస్ ఎవరైనా పెట్టకపోయినా లైక్ ఎంజాయ్ చేయకపోయినా ఈ వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. అలానే కట్టే కొట్టే తెచ్చినట్లుగా అయితే నేను వీడియో తీయడం జరిగిందనమాట. ఏదో తీసాను అన్న పేరుకి మాత్రమే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ ఎండలండి బాబు, పైన ఎండ కింద ఎండ అనమాట. అసలు కాళ్ళు మాడిపోతున్నాయి. అండ్ అమ్మవారి టెంపుల్కి అనేసరికి మనం ఏంటంటే చెప్పులు అనేది వేసుకోము కదా, మనం చెప్పులు వేసుకుంటే ఏదోలా ఫీల్ అయిపోతూ ఉంటాము టెంపుల్కి వెళ్ళేటప్పుడు. సో అందుకని చెప్పేసి ఎవరు వేసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి కింద కాళ్ళు కాలిపోతున్నాయి, పైన తల కాలిపోతుంది. అండ్ పసుపు ఉంది కదా, ఆ పసుపు ఫేస్ పైన పడితే మాత్రం ఫేస్ అనే కాదండి, ఫేస్ అనే కాదు, ఇట్లా చెమటలు రావడం వల్ల బాగా మంటగా అనిపిస్తూ ఉంది ఫేస్ మొత్తం, హ్యాండ్స్. అండ్ అలానే ఇలా అయితే అందరూ కలిసికట్టుగా మంచిగా అయితే అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరారనమాట. ఫస్ట్ తాళం తల్లికి పెట్టేశారనమాట మెయిన్, తర్వాత అంకమ్మ తల్లి, తర్వాత నాగమయ్య స్వామి, తర్వాత శ్రీలక్ష్మి అమ్మవారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి అంకమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసారు. సో ఈ అమ్మవారికి చీర సారీ అనేది పెట్టేస్తారు. అండ్ తాళమ్మకి పోతుల స్వామికి వచ్చేసి శారీ అట్లా పంచులు అట్లా తీసుకొస్తారు అనమాట అమ్మవారికి. సో అట్లా 1 by 1 ఒక్కొక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి చీర సారీ అనేది పెట్టేసి, అంటే ముందు రోజు సెలవుడు పట్టేస్తారు. ఆ సెలవుడితో స్వీట్ హాట్ అన్నీ కలిపేసి నార్మల్ సారీ అని ఎలా అంటామో ఇది కూడా అంతేనండి. బట్టలు పెట్టేసి మన స్వీట్ హాట్ అనేది పెట్టాలన్నమాట. అంటే ఉమ్మడి మీద ఇండివిజువల్గా ఏది చేయరనమాట. సో అందుకని చెప్పేసి సారి పెట్టడం అంటారు. సో ప్రతి ఒక్కరూ మంచిగా అయితే కొబ్బరికాయలు కొట్టేసుకుని ఒక్కొక్క టెంపుల్కి అయితే ఇలా తిరుగుతూ ఉన్నామన్నమాట. డీజేలతో బాగా ఎంజాయ్ చేశారండి. ఇంత ఎండలో కూడా ఎవరి ఎనర్జీ లెవెల్స్ అనేవి డల్ అవ్వలేదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. అండ్ అలానే మంచిగా డ్యాన్స్లు అయితే వేశారు. అంటే మాలాంటి వాళ్ళకైతే రావు కదండి, ఏదో జస్ట్ అట్లా లైట్గా ట్రై చేస్తాము అంతేను. అండ్ అలానే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే నచ్చుతుంది. లాస్ట్లో అయితే నేను స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. అండ్ అలానే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, స్కిప్ చేయకుండా చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలానే చేస్తూ ఉంటారు అనమాట ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర. అండ్ ఇది అయిపోయిన తర్వాత నాగమయ్య టెంపుల్కి, ఆ తర్వాత శ్రీలక్ష్మి అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అందరం ఒక చోటే మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అంటే చాలా కష్టమైన పనే, బట్ ఇష్టంగా చేస్తే ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. నేను కూడా ఈ 3 years నుంచి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలానే మీ విలేజ్లో కూడా ఇట్లా చేశారా లేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలేజ్లో చేసినట్లయితే మీరు ఎంజాయ్ చేశారా లేదనేది కూడా కామెంట్ మాత్రం చేయండి. అండ్ అలానే నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక చెప్పేశాను కదా, మళ్ళీ ఏమనుకోకని రిపీటెడ్గా చెప్తున్నానని. అండ్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే టైం అనేది ఉండదు ఇప్పుడు, బట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అండ్ ఇలాంటి మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే మంచిగా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. అలానే విలేజెస్లో ఇలా ఒక ఈవెంట్ అనేది కనెక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అందులో నేనున్నందుకు.